హల్లెలూయా. ప్రైజ్ అలాడండి. నేను ఈ పరిశుద్ధ గ్రంథం మొత్తం చదవగా, పరిశీలించగా, అంటే నాకు తెలిసిన ఒపీనియన్ ఏంటంటే, దేవుడు మనకు ఒక ప్రేమ లేఖ రాసినట్టు నేను అర్థం చేసుకున్న విధానం అది. దేవుడు మనతో తన ప్రేమతో మాట్లాడుతున్నాడు, తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు, తన అనుకున్న వారిని ఎలా ప్రేమిస్తున్నాడు, తన వారి కాని వారిని ఎలా ద్వేషిస్తున్నాడో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నేను తెలుసుకున్నాను. దేవుడు ఆయన ప్రేమ ఎలా అంటే మనుషుల ప్రేమ వంటి ప్రేమ కాదు. మనుషుల ప్రేమ ఎలాంటిది అంటే ఏదో ఒక రకమైన ఆశ, లోభం, లాభం, ఇలా అనేక రకాలు కలిగి ఉండే రకం. కానీ దేవుని ప్రేమ ఎటువంటిదంటే మనిషిని తనే చేసి, ఆ మనిషి పాపంలో ఉన్నాడని తనే మనిషి రూపంలో జన్మించి తన ప్రాణం పెట్టి మనల్ని రక్షించుకున్నాడు ఆయన. అటువంటి ప్రేమ. అదే మనుషులు అలా కాదు కదా. ఏదో ఒక స్వార్థం కలిగి ఉన్నటువంటి ప్రేమ ఉంటుంది మనిషిలో. అటువంటి ప్రేమ కాదు ఇది. మనం దేవుణ్ణి కూడా అటువంటి ప్రేమతో ప్రేమించాలి. ఎలా అంటే ఒక స్త్రీని కానీ ఒక పురుషుడిని కానీ మనం ప్రేమించేటప్పుడు మన పనులన్నీ మానేసి, మన ధ్యాస, మన టార్గెట్, మన ఏమన్నీ అక్కడే పెట్టి ఆలోచిస్తూ ఆశిస్తూ ఉంటాం. తిన్నారా, ఉన్నావా, ఎలా ఉందో, ఏంటో, ఏం చేస్తుందో, ఏంటో, ఎప్పుడు మాట్లాడదాం, ఎప్పుడు కలుసుకుందాం అనే భావంతో, ఆలోచనతో మనం ఎలా ఉంటామో దేవుని మీద కూడా మనం అటువంటి భావం, అటువంటి ప్రేమ కలిగి ఉండాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. అటువంటి మనస్సు కలిగి ఉండమనే కోరుకుంటున్నాడు. మన ప్రవర్తన అంతట్లో కూడా దేవుని వలె ఉండాలంటాడు. ఎందుకంటే నేను పవిత్రునై ఉన్నట్లుగా మీరు పరిశుద్ధంగా ఉండమన్నాడు. ఆయన పవిత్రుడు కాబట్టి మనం పరిశుద్ధంగానే ఉండాలి. ఆయనలో మనం జీవించాలి. అంటే మనం ఒక స్త్రీను, ఒక పురుషుని, నీవు నాలో సగభాగం, నా మనసు నీలో కలిసిపోయింది అంటాం. కానీ కలవలసింది ఇక్కడ మనిషిలో కాదు, ఒక దేవునిలో. దీన్ని తెలుసుకోవటం ప్రతి మనిషికి ఒక అవసరం. సహజంగా అందరూ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కళ్ళ మతము, ఒక్కొక్కళ్ళ ఆచారం అంటాం. ఇది మతము, ఆచారం కాదు, ఒక ప్రేమను వ్యక్తపరుచుకోవటం. మతం అంటే ఏంటి? కొన్ని ఆలోచనలు, కొన్ని పద్ధతులు, కొన్ని ఆచారాలు. ఇందులో దేవుడు ఏం చెప్తున్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. రెండే, ఇంక వేరే ఏమీ లేదు దాంట్లో యాక్షన్స్. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏంటి? మనం నా కొడుకు, నా కూతురు, నా బంధువు, నా అన్న, నా చెల్లి, నేను అనే స్వార్థం ఎలా చూపించుకుంటామో ప్రతి ఒక్కడిని కూడా, ప్రతి ఒక్క స్త్రీని కూడా అటువంటి భావంతో, అటువంటి ఆలోచనతో చూడమని చెబుతున్నాడు దేవుడు. నేను అలాగే చూస్తున్నాను. నాకు మీరందరూ బిడ్డలే. ఎవరిని తేడాగా చూడట్లేదు. అందరినీ బిడ్డల్లాగానే చూస్తున్నాడు. కాబట్టి దేవుడు తన బిడ్డలైన మనకు కూడా అదే ఆజ్ఞ, వేరే కొత్త ఆజ్ఞ రావట్లేదు ఇక్కడ నుంచి. దేవుడు చేశాడు కాబట్టి, మీరు నా బిడ్డలు కాబట్టి మీరు అలా చెయ్యండి అన్నాడు దేవుడు. దీన్ని తెలుసుకొని మనం దేవునిలో మార్పు చెంది జీవించాలి. ప్రైజ్ ది లార్డ్.